చాలాసాయి గారు ఆత్మీయులు వారు మధ్య రావడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఆయన మధ్య నడిపించారు. నేను చూస్తూ ఉన్నాను, ఆయన వస్తూ ఉన్నప్పుడు విశ్వాసం అందరూ కూడా హృదయంలో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భాన్ని సన్నివేశాన్ని నేను చూశాను. ఎందుకంటే ఆయన ఆత్మీయులు అందరితో మమేకమైపోయేటువంటి కలిసిపోయేటువంటి గొప్ప దైవ సేవకులు ఈ సమయంలో ప్రసాద్ రాయ్ గారి గురించి వారి అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. ఒకసారి వారిని ఆహ్వానిద్దాం ప్రేమతో. మంచిదండి. సర్వాలు నన్ను ఆహ్వానించు. నేను తోడేది మా బాబు కారైనా తొందర చేసేది నేను. ఎందుకంటే స్టీరింగ్ వాడి చేతిలో ఉంది, యాక్సిడెంట్ కూడా వాడి చేతిలో ఉంది. నాకైతే నాకు ఏమేమి లాభకరము అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను. ఒక 5 మంది దగ్గరికి వెళ్ళి ఒక డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. నా పెద్ద కూతురు పుట్టినరోజు కూడా ఈరోజు నా మామూలు నిన్నటి దినాన్ని పుట్టినరోజు చేశాను. అయితే వాటన్నిటికంటే నాకు నా అంతరాత్మలో ప్రసన్న గారి యొక్క ఈ 4 సంవత్సరాలైనా అనిపిస్తాను. అలా మంచి స్వరమాధుర్యం కలిగినటువంటి ప్రియులు మా అయ్యగారి యొక్క అల్లుడు యువబాబు గారు, ఇంకా అతిరథి మహారథి పైన ఎంతోమంది కూర్చున్నారు. ఇంకా వివాహ లైసెన్స్ విషయంలో కానీ, లైసెన్స్ వచ్చిన తర్వాత కానీ ఆయన అంటూ ఏ పెళ్ళి కూడా చేయడం నేనే చేశాను. రాగా నా శివరావు అమ్మాయి అనుకుంటే ఇందులో వచ్చారయ్యా నాకు పెళ్లి చేసిన భాష అన్నట్టు చూస్తా ఉంది. అలాగే మా జ్యోతమ్మ ప్రత్యేకంగా ఈ సంఘ జ్యోతే అమ్మలా కొవ్వొత్తిలాగా వెలుగుతున్నారు. కొవ్వొత్తికి ఉన్న లక్షణం ఏంటంటే తాను కాలిపోతూ కాంతిస్తుంది. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భర్త తను విడిచింది. 34 సంవత్సరాలు కాపురం చేసిన నా సతీమణి 17-18 లక్షలు ఖర్చు పెట్టిన ఒక్క పిల్ల పెళ్ళి కానీ ఏం చూడకుండా వెళ్ళింది. నా పెద్ద కుమార్తెలు కూడా మరి అంటే మీరు వెళ్ళనమ్మా, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. ప్రసాద్ గారి చర్చిలో ప్రత్యేకంగా నిత్యానందం ఈ పేరు చాలామంది పొందరు. ఒక దగ్గర సాక్షి అనే సంఘానికి వెళ్ళారు. దేవుడి సాక్షి, ఉపసాక్షి కూడా. అక్కడికి వెళ్తే ఒక అమ్మాయి బాగా పాడతా ఉంది. ఆ అమ్మాయితో నేను అన్నమాట, ఈ పేరేంటమ్మా అన్న. నా పేరు సియోన్ కుమారి అన్న. అబ్బా ఎంత మంచి పేరు, సియోన్ కుమారి. సౌందర్యము గలది ఇచ్చిన దాని బలముల కనకలు గలది ఎవరి సియోన్ కుమారి. నేను పాస్టర్ గారినైనా నా బిడ్డ పేరు ఆశలత, కొడుకు పేరు అమృత వికాసు, చిన్నమ్మాయి పేరు సుప్రియ అని పెట్టాను. అన్యుల కుటుంబంలో వచ్చిన మీరు సియోన్ కుమారి అని పెట్టుకున్నారు. ఎంత అలా సంఘాన్ని యజమానుడు లేకుండా తిరిగి యాజమాన్య బాధ్యతలన్నీ చేపట్టి ఈ సంఘాన్ని ముందుకు నడపడం అంటే అంత సామాన్యమైన పరిస్థితి. మామగారు అంటారు, మనుషులు రమ్మని చెప్పడానికి
మూట కట్టిన పీతలు ఉంటాయని అనడానికి నమ్మకం లేదన్న. మూట కట్టిన పీత ఏదో ఒక రకంగా బయటకు వస్తాయి. మనుషులు రమ్మంటే మన 11 గంటలు రమ్మని అనుకో లేటుగా వస్తారు. వాళ్ళు వచ్చే వరకు కాపరి యొక్క మనస్సు ఆ ఆత్మమయ అలా సంఘాన్ని నడిపిస్తూ ఎవరికి ఏ లోటు లేకుండా నిత్య ఆనందంతో నిత్య అన్నంతో దేవుని బిడ్డకి నిత్యము ఆహారమే. నేను అంటాను, రోజు నాకు ఏదో ఒక దగ్గర బిర్యానీ దొరుకుతాను. సాగు పేర్లు దినము ఎంగేజ్మెంట్ ఏదో ఒకటి. ప్రభా మీరు ఆకలి సమయంలో కలవస్తే ఏం చేస్తాం? వైఫై తినగలుగుతానా? వైఫైస్ అయినా దొరుకుతా. అప్పుడు ప్రభు తన మాట ఏంటంటే జనులు తిరుగుతూ తాగుతూ సుఖిస్తారు. ఇక్కడ అన్నానికి గుడ్డకి లోటు అయిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక రోజు యేసు ప్రభు అని చెప్పేవాళ్ళు మాత్రం ఉండరు. ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఇద్దరే. సిద్ధార్థాలు కొట్టుకాడ ఒక 5-6 ఉన్నారు. ట్రైనింగ్ చేసేవాళ్ళు, కోర్స్ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు, మేకులు తీసేవాళ్ళు, కాపలు తీసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అలా ట్రైనింగ్ చేస్తారు మేము. కాబట్టి పిల్లరా మంచి దైవస్థాపకులు రైలు గట్ట పక్కన ఎంతమంది తెలుసురా? 5-6 రైలు గట్ట పక్కన చర్చిలో ఈ పూర్తిగా అతనే ఆ రోజు తిన్న ఆహారం ఈ రోజు కూడా నేను మర్చిపోలేదు, ఎప్పుడు మర్చిపోలేదు. ప్రాణము నాలో మనలో ఉన్నంతసేపు ప్రసాదయ్య గారిని మర్చిపోతామంటే జరిగే పని. అంత మంచి వ్యక్తి ఈ లోకంలో ఎంతకాలం మనం బతికినా ఓ రోజు నా ఈ లోకాన్ని నేను ఉదయకాలన్నా ఒక అబ్బాయి కనుక 5 మధ్యాహ్నం చచ్చిపోయి బాడీ చేసి అయ్యో వాడికి 4 ఆడపిల్లలు, 2 నెలల పిల్ల వచ్చి బాగుంది. ఏమన్నాయి అంటే బాగా తాగుతారు. తాగేదానికి ఏమని పేరు? పొగ తాగడం ఆరోగ్యానికి మంచిది, అతివేగం మంచిది. మద్యపానం, మరి మద్యపానం తాగిన వాడు ఏమవుతారు? మధ్యాహ్నమే పోతారు. మద్యపానం తాగినప్పుడు మధ్యాహ్నం పోతారు. అలాంటి మరణం ఎప్పుడు ఎలా ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఒకటి పిల్లల యెహోవా యందు భక్తి కలిగిన వారు ఆయన సముఖమందున నిలిచెదరు. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు ఎక్కడ ఉన్నారు? అవతల కూర్చున్నారు. మన 3వ రోజు ఆదాయం కోటంలో చనిపోయిన ఆయన పేరు ఆయన మన మధ్యలోనే ఉన్నాడని చెప్పాడు. ఆయన వెళ్ళలేదు, మన మధ్యలో ఉన్నాడంటే ఒకరొకరు అటు చూస్తాం. చైతన్య గారు బయట వేసింది మాకు మన మధ్యలో ఉంది అంటే ఆ మాట ఏసైగా కానీ ఒకరికి ఇంకా వర్తించదు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఆయన ఎందుకు భయపెట్టింది? మా చర్చిలో కావాలి, అయ్యా నీ మామగారు చనిపోయి సంవత్సరం అయింది. రేపు నవంబర్ 2వ తారీఖు
సమాధుల పండుగ. ఆయనకి ఏది ఇష్టమో దేవుడికి వస్తానయ్యా. ఆయన ఎత్తుపోయి ఎంత అయింది? ఇప్పుడు ఎప్పుడు తీసుకెళ్తాను? మరి ఇప్పుడు దాకా ఆయన ఏం చేశారు? తీసుకురామన్నారా? ఎలాగైతే తెచ్చింది ఆ రోజే మా చర్చిలో చనిపోత చివర నేను సమర్పిస్తాను. ఈమె తన భర్తతో చెప్తుంది, అయ్యా ఏమయ్యా నీకు ఇష్టం అయ్యా, చాయంకు తెచ్చానయ్యా, తొయ్యి తెచ్చానయ్యా, పులిహారం ఇష్టం కదయ్యా అని అని ఏడుస్తుంటే అనే మాట పడింది అన్న. ఏమని పడింది? అనే మాట పడింది అంట. ఇక చూడమ్మా అక్కర్లేదు, దాదాపు 10 కిలోమీటర్లు పరిగెత్తుకొచ్చింది. పాస్టర్ ఏమా నేను ఊరికి తెచ్చానయ్యా అని చెప్పానయ్యా, నువ్వు అన్నాడు. అంతే పెట్టమ్మా, ఇన్ని రోజులు నీ చేతి వంట కనుక అలాగ అయిపోయారు, పెట్టు నువ్వు రాయ్యా. నేను వచ్చిన తర్వాత అలాగే ఏడ్చింది. మళ్ళీ నువ్వు అన్నాడు. ఎక్కడ ఇది ఆశ్చర్యంగా ఉన్నాను. తీరా చూస్తే ఆ వెనకాల ఒకడు తాగి పండుకోలేదు. అమ్మ నీ మొగుడు కాదమ్మా, సమాధుల్లోనే తాగి పండుకున్న సేన వాడు పిలిచాడు. చనిపోయిన వారు ఏమి చేయరు. అయ్యారు అడిగారా? 4వ జ్ఞాపకార్థం పెట్టు ఇచ్చానని అన్నారా? అప్పుడప్పుడు మా భాషం గారు కనపడుద్ది నాకు. ఏంటయ్యా ఈ నెల కూలేదు అందరూ చనిపోయిన వారు ఏం చేయరు. కానీ ఆయన మిగిల్చిన అపస్సన పౌలు అంటాడు, యేసయ్య నువ్వు మిగిల్చిన సేవ ఏదైనా ఉంటే అది నా మీద, నేను నా శరీరం మీద దాన్ని నేను పూర్తి చేస్తాను. ఎంత బాధ్యత ఇచ్చాను. చక్కని మన ఇచ్చాను. ఆ చక్కని దూతం ఇవాళ పెరిగేటువంటి నేను బ్రహ్మానందం. ఆయన వీళ్ళందరినీ, పెద్దమ్మాయి ఆడపిల్లలందరినీ దేవుడు ఎల్లవేళ జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ బాగా పాటలు పాడేది. అయినా అల్లుడి పేరు కూడా మర్చిపోయేది. మణిబాబు, సో మణిబాబు చక్కని స్వరాన్ని ఆయన పాడిన పాట ఇప్పటికీ నేను అలా పాడాను. కానీ ఈ జ్ఞాపకార్థంలో పల్లవి 2 వచనాలు పాడి అయ్యగారి గురించి ఎంత చెప్పిన ఇంకా చెప్పిన మహానుభావులు, అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క సలహాల మేరకు, వాళ్ళ ఆదరణ మాటల కొరకు జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళు ఆదరించేది, అమ్మగారిని ధైర్యపరిచేది ఎవరు? యెహోషువ దగ్గరకు వచ్చి మోషే 120 సంవత్సరాల తర్వాత చనిపోతే యెహోషువ ఏడుస్తుంటే ఏం చేశాడు? నిబ్బరం కానీ నేను గుడికి కానీ తిరగవద్దు, నేను మోసేకు తోడైనట్లు నీ కూడా నిన్ను విడువను. ఇదే పాట ఉంది, మీ అందరూ తెలుసు. నిబ్బరంగలిగి ధైర్యంగును నిబ్బరంగలిగి ఏ పెళ్లి పందులకి వెళ్ళినా, ఏ జ్ఞాపకార్థాలకు వెళ్ళినా నిబ్బరంగలిగి నేను. అప్పుడు అనిల్ కుమార్ గారు వాన ఆగిపోయింది ఏలూరు కానీ మళ్ళా తర్వాత కొడుకు కానీ అలా చెప్పుకున్నాను. ఇలాగే ఒక పాస్టర్ గారు, ఆయన అప్పుడే కొత్తగా వచ్చాడు, ఆయనకి ఆది కారణం కూడా పూర్తి చేశాడో తెలియదు మనకి. కొత్తగా వచ్చిన ఆయన ఒత్తిగా తుప్పర పడుతున్నాయి. తుప్పర పడితే మనకి ఏమైనా
తుప్ప పడితే భయం. ఆ తుప్ప పడితే అనిల్ కుమార్ గారు టైం కంటే ఇంకా ఎక్కువ చేసి వర్షమా ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నా ఆగిపో అన్నాను. ఎవ్వరు వర్షాల గురించి పట్టించుకోవాలి. అసలు అందరూ వాక్యం గురించే విన్నారు. అంతేనమ్మా ఇక చూడండి అయ్యా, అదుగా సిగులు ఇంటిని తలా సిద్ధులు పడ్డారు. గృహానికి వెళ్దామంటే ఆ ఇంట్లో పెద్ద పెద్ద ఎట్లాంటి కిటికీలు ఉన్నాయి ఇంటి పైన. అందరూ అన్నారు ఏమయ్యా నీకు ఎవరు ప్రార్థన చేయమన్నా. తుప్ప పడుతుంటే నేను వింటున్నా కదా, నీకెందుకు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాస్టర్ గారు వాళ్ళ పడమని కానీ వద్దని కానీ నువ్వు నిబ్బరం కలిగి ఉండు అని ఈ పాట నేను పాడుకుంటూ వెళ్తున్నా పిల్లవారు మీదుగా. అయితే పిల్లల భార్య పక్క ఇద్దరు కొనగలుగుల్లో దొడ్డమ్మగారిలో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరు పూజ చేసుకొని ముందే వెళ్తాను. ఫ్లేవర్ పైన ఆపరేషన్ ఏంటండి మీరు గుండు అన్నారు. అయ్యా మీ గుండు గురించి కాదు, ఇది పాట. మా అమ్మాయి తెలుసు, గాంధీ గారి చక్కని బిడ్డ మేరీ రోజు డీవీ డానియల్ కదా తెలుసు. డీవీ డానియల్ గారు సువార్త వాళ్ళలో ఆయన ఒకటి పనిచేసి అమ్మాయి హోవా భాగ్యపడే హోవా రాదు. అన్ని కాలములా ఉన్నాయేహోవా. తెలుగు అక్షరాల్లో ఒళ్ళు పోయినా ప్రాణులు పోయినా ఒత్తు పోయిన అర్థమే. కాబట్టి అయ్యగారి యొక్క ఈ జ్ఞాపకాలు మాలో మనలో సంఘం జీవించినంత కాలం, ప్రభు సంఘాన్ని పైకి తీసుకెళ్ళినంత కాలం ఆయన మెమోరీస్ ఎప్పుడు మనము అవి ఏం మెమోరీస్ అయ్యగా తీపి జ్ఞాపకాలు అవి మనం ఎప్పుడు కూడా గమనము ఎంత దూర పర్యటనము. కాంగో అయిపోయింది. కాంగో గమనము ఎంత దూర పర్యటనము. ఎంత దూర పయనము గడిపో పంచిరి మునివాస గడిపో అంటిరి మునివాస జీవితం అంతలోన విరియును అంతలోనే పాడును అంతలోన విరియును అంతలోనే పాడును. చేదనుండి జారడి నీటి బిందు బ్రతుకయో జారుచున్న బిందువోలే
కరము నిలుపగను జారుచున్న వినులు ఎవరి కరము నిలుపగను ఎన్నాళ్ళ గమనము ఎంత దూర పయనము అసుమీల ధూళిలా కౌంట్ ఏం చేస్తానంటే పొద్దున్నే కాట తొడవరన్న పొద్దున్నే కాట మనకన్నీ తోస్తారు కదా ఆ కాట ఇలా తొడవరండి తుడిస్తే ఏమవుతుంది తుడిసినట్టు బాగుందని వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే పొలి పాసులు తాళ్ళు కశ్మీర ధూళిలా ఎగిరిపోవు జీవితం కలలు కన్న జీవితం కలిసిపోయే నేలలో కలలు కన్న జీవితం కలిసిపోయే నేలలో ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయనము ధనాపేక్ష లేని వాడే సంఘమే తన అపేక్షగా సంఘాభివృద్ధి తన కాంక్షగా సంఘక్షేమమే తన క్షేమంగా భావించిన మాన్యులు పెద్దలు మా అయ్యగారు ప్రసోదయ్య గారు వారి గురించి కొద్ది మాటలు మాట్లాడే అవకాశ అనుభూతులు మా కలగజేసినందుకు మా నిత్యానందాన్ని మా యువతను మా అమ్మగారి ఎప్పుడు అమ్మగారి పేరేం కానీ ఈ రోజు వరకు కూడా నేను అడగను అమ్మగారిని అయ్యగారి భార్య ఏమవుతుంది ఒక్క మాట మా పెదనాన్న గారు 8 తరగతులు చదివితే ఆయన టీచర్ పోస్ట్ ఎంత 8th క్లాస్ చదివినందుకు ఆయన పేరు తెలుగులో తప్ప ఇంగ్లీష్లో రాయడం కూడా రాదు ఆయన భార్య గడ్డిలోకి రావడం తప్ప కట్టేయడం తప్ప ఇంకేం తెలియదు ఆయనేమో బంతులయ్యా అసలు పడిగే బాలేను అమ్ముడు ఏమైంది బంతులం అయ్యగారి భార్య ఏమవుతుంది అమ్మగారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు.